ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ సోదరులారా, ఒక్కటి ప్రధానంగా బ్లూ ఫ్లాగ్ బీచ్ వలన ఆ స్టాండర్డ్స్ ఏదైతే మెయింటైన్ చేస్తే ఇతరులు అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఫుట్బాల్ పెరుగుతుంది అనేది ప్రధానంగా. లోకల్గా వచ్చేవాళ్ళు ఎలాగ వస్తుంటారు, బయట నుంచి రావాలంటే ఒక సెక్యూరిటీ లేకపోతే స్టాండర్డ్స్ ఉన్నాయి, అక్కడ పర్యావరణం బాగుంటుంది, శుభ్రతగా ఉంటుంది, ఏ ఇబ్బందులు అనుకున్నప్పుడు ఇతర దేశస్తులు వస్తుంటారనేది దాన్ని మెయింటైన్ చేయాలి. అలాగే భారతదేశం ఉన్నటువంటి బీచ్ల్లో 13 బీచ్లు ఏదో బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉందనుకుంటుంది. నేను గత డిసెంబర్ 26, 27, 28 తేదీలు తిరిగాను. చాలాసార్లు ఈ బీచ్కి వచ్చాను. కొంత ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ముందుగా ఐడెంటిఫై చేసాము, కానీ ఎక్కడో కొంత గ్యాప్ జరిగింది, దానివల్ల కొంత మనం దాన్ని కోల్పోవడం జరిగింది. మరి అధికారులు తిరిగి వేగవంతంగా గతంలో కొంత నిర్లక్ష్యం వహించినప్పటికీ మళ్ళీ శ్రద్ధ తీసుకొని బాగా ఆ చర్యలు తీసుకున్నందువలన మరలా పునరుద్ధరణ జరిగింది. ఇక్కడ చూస్తే అప్పటికి ఇప్పటికీ గత 3 నెలలకి డిసెంబర్ 28 నేను చూసిన దానికి జనవరి టు మార్చి వరకు చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా బాగా తీసుకొచ్చారు, ఇదే మెయింటైన్ చేయాలి. తర్వాత సోదరులు కొంతమంది మాట్లాడారు, ఆ యూటెక్ వాళ్ళు కొంత అక్కడ కొన్ని పొరపాట్లు జరిగింది, అది గత ప్రభుత్వ అవశేషాలు ఇంకా కొనసాగుతున్న కారణంగా జరిగింది తప్ప ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కాదు. వాటిని మార్పులు చేయడంలో కొంత అలసత్వం ప్రదర్శించడం జరిగింది. సరే, అన్నిటికీ ఇక్కడ అంటే లోకల్ ఉండేటువంటి లీడర్స్ కానీ స్థానికులు కానీ మీ ఇంట్రెస్ట్లు ఇంకొక రకంగా ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళని ఎట్లా అనుసంధానం చేసుకుని ఉంటుంది, నో డౌట్ ఉండాల్సిందే. అయితే అదే సమయంలో మనకు అన్నీ కావాలంటే కొన్ని కుదరదు, కొంత కాంప్రమైజ్ కావాలి. ఎక్కడొక్కడ మనకి బీచ్ బాగుండాలంటే కొన్ని విషయాల్లో మనం తప్పనిసరి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూనే ఈ బీచ్ని ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్గా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో ఆ చర్యలు తీసుకోవటం మాత్రం కొంత ఫ్రీ హ్యాండెడ్గా అధికారులు కూడా ఉండాలి. ఇక్కడ ఏదన్నా ఇప్పుడు మొదట్లోనే వస్తున్నాం, ఓ టెంకాయలు కొడతారు, ఆయన టెంకాయ కొడుతూ ఇస్తాడు పడేస్తారు, ఆయన తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయమంటే జరిగే పనే కాదు. అందులో ఇండియాలో రూల్ అంటే రూల్ వ్యతిరేకించడమే గొప్పతనంగా ఫీల్ అయ్యేటువంటిది ఇండియన్ సొసైటీ. వాళ్ళ రూల్స్ అంటే అంత చిరాకు మనకి ఎక్కువ, ఎప్పుడు రూల్స్ పాటించడం, నియమాలు ఇష్టపడడం, ఎవరని చెప్పినా ఇష్టపడినటువంటి సమాజం మనది. ఇప్పుడిప్పుడే మారుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు టూరిజం డెవలప్మెంట్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఆయన కూడా దాన్ని ప్రత్యేకంగా తీసుకొని మంత్రి గారు కూడా తన యొక్క టైం అంతా కూడా టూరిజం డెవలప్మెంట్ కూడా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా మనకి మంచి ఎండి ఆమ్రపాళి గారు కూడా, అధికారులు కూడా అందరూ పనిచేస్తున్నారు. మన జాయింట్ కలెక్టర్ గారు గతంలో నేను ఇది అయిపోయిన వెంటనే ఏదైతే బ్లూ ఫ్లాగ్ పోయిందనంలో కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు కూడా మంచి రెస్పాన్స్ అవ్వడం జరిగింది, చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేనైతే కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ మీకు ఇబ్బందులు ఉన్నా, అదే నా ప్రాంతంలో ఉంటే నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చెప్పడానికి ఇక్కడ ఈజీగా ఉన్నా జనం వచ్చి ఓటర్స్గా ఉండి మనం నమ్ముకున్న వాళ్ళు వచ్చి చేసినప్పుడు కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. కానీ మీకు నిజంగా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్స్ ఉండాలంటే మాటలతో కాకుండా ఇలాంటి ఉపన్యాసాలు కాకుండా ఇది కాకుండా ప్రజలు కూడా సహకరించాలి. మీరు కూడా ఇప్పుడు ఎందుకంటే అవే వస్తున్నప్పుడు ఇప్పుడు కొంత పర్వాలేదు, అసలు కనీసం వెహికల్స్ రావడానికి అందుబాటులో లేదు, వీల్లేదు. ఒక 4 వెహికల్స్ వచ్చినట్టే స్ట్రక్ అయిపోతున్నాయి, అక్కడ ఇబ్బందిగా ఉంది. ఎంట్రన్స్లో ఏదైతే షాపులు ఇచ్చున్నామో ఆ షాపులు ఎంతవరకు ఉంటే అంతవరకు పరిమితిలో వాళ్ళు ఒక 4-5 అడుగులు పెంచుకొని ఉండాలి. దయచేసి ఇది పాజిటివ్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే అన్ని మనసులు పెట్టి అన్ని కావాలంటే కుదరదు. కొంత వెసులుబాటు కార్పొరేషన్ కూడా ఇవ్వాలి, అధికారులు కూడా ఆ ఫెసిలిటీ ఇవ్వాలి, అప్పుడే ఇది మెయింటైన్ చేయడం అవుతుంది. ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బంది జరగకుండానే ఏదైతే లోపలకు వచ్చి ఎంక్రోచ్డ్గా ఉన్నారో వాటిని తొలగించడానికి ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆలోచిస్తూ మరి మీకు కూడా మీ ఎగ్జిస్టెన్స్ లీడర్షిప్ కూడా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా బ్లూ ఫ్లాగ్ ఏదైతే రెస్టోరేషన్ అనేది మళ్ళీ ఇంకోసారి పోకుండా, ఎందుకు పెద్ద సమస్య అయిపోయింది. ఇష్యూ చిన్నదే, సమస్య అసెంబ్లీ పోయి చర్చించి గందరగోళం దారితీసి ఏదో పోయిందన్నట్టుగా వచ్చినట్టు పరిస్థితి. ఇక్కడ ఒకటి ఇందాక మన ఆమ్రపాళి గారు చెప్పినట్టు బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది ఏదో విచిత్రమైనది కాదు, స్టాండర్డ్స్ ఉంది. ఆ స్టాండర్డ్స్ ఉంటే ఇతర దేశాలు వస్తారు, ఫుట్బాల్ పెరుగుతుంది. ఒక్కటే సింపుల్ రీజన్, ఆ మెయింటెనెన్స్, స్టాండర్డ్స్, క్లీన్లీనెస్, ప్రొటెక్షన్ ఇవన్నీ ఉంటాయి అనేటువంటిది చూపించడమే. అది నిత్యం జరిగేటువంటి పని. ఈ పని జరగాలంటే అక్కడ వేసేటువంటి ఆ డస్ట్ కావచ్చు, గార్బేజ్ కావచ్చు, చెదారం కావచ్చు, వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి. పబ్లిక్ రావడానికి కావాల్సిన అవే క్లియర్ చేయాలి. ఆ అనాథరైజ్డ్గా ఏదైతే ఉన్నారో, ఎవరైతే మళ్ళీ ఎక్స్టెన్స్ చేశారో వాటిని రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇంకేదైనా మార్గాలు ఉంటే అవి చూడటానికి స్థానిక ప్రజాప్రతినిధులకైతే నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సహకారం ఉండాలి. అధికారులు ముందుకు రాగానే మీరు బయటకు రాగానే వాళ్ళు కూడా ఎందుకు వచ్చిందిలే డిస్టర్బెన్స్ అని రాలేదు. మీకు సమస్య ఉంది, కన్విన్స్ చేయాలి. ఇది కొన్ని విషయాలు బాగా జరగాలంటే, అభివృద్ధి ఉండాలంటే
కొంచెం మార్పు జరగాలంటే, టూరిజం ఇంకా ముందుకెళ్ళాలంటే మనం అందరం కూడా సహకరించినప్పుడు అధికారులు కూడా చేయగలరు. మన సహకారం లేకపోతే అధికారులు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అన్నిసార్లు వాళ్ళు కూడా యుద్ధం చేయలేరు. మనం యుద్ధం చేయగలం కానీ అధికారులు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి అందరూ కూడా ప్రత్యేకించి పత్రికా మిత్రులు కూడా బ్లూ ఫ్లాగ్ బీచ్ సమస్య ఉన్నప్పుడు అధికారులకు తెలియజేయాలి, వాళ్ళకి తెలియజేయాల్సింది. దయచేసి డెన్మార్క్ వాళ్ళకి చెప్తాం కాదు, డెన్మార్క్ వాళ్ళు పిటిషన్ పెడితే పోతుంది. ఇక్కడ ఎందుకు రెస్ట్రిక్ట్ చేయకూడదు? ఏమంటే మీరు చర్యలు తీసుకోవట్లేదు చెప్పండి. మంత్రి గారు ఉన్నారు, కాబట్టి చైర్మన్ ఎండీగా ఉన్నారు, 2 సార్లు 3 సార్లు చెప్పండి. లేకపోతే అప్పుడు ఏదన్నా ఒక ప్రకటన ఇస్తే వాటిది డైరెక్ట్గా వాళ్ళకి పెట్టమంటే పోవడం పెద్ద సంక్షోభంలాగా తయారైంది. ఇష్యూ చిన్నదే కానీ పెద్ద సంక్షోభం జరిగినట్టు, అన్యాయం జరిగిపోయినట్టు పెద్ద చర్చ ప్రచారం జరిగింది. దయచేసి అలా జరగకుండా మరలా తిరిగి ఈ బీచ్ బాగుండాలంటే ఇది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి బీచ్ రుషికొండ బీచ్. కాకపోతే దీని గొప్పదనాన్ని, దీని ప్రాశస్తాన్ని గత ప్రభుత్వం ఎంత దుర్మార్గం చేయాలో, ఎంత ఈ బీచ్లన్నింటినీ నాశనం చేయాలో 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టేసినట్లు అన్నీ తీసుకోవడం తప్ప ఇచ్చింది మాత్రం లేదు. ఒకసారి నేను 5-6 నెలలను చూస్తుంటే టూరిజం ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం. తిరిగి అలాంటి కొనసాగకుండా బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ముందుకు తీసుకెళ్తుందో ఆ చర్యలన్నీ సజావుగా విజయవంతంగా సాగాలంటే ప్రజలు, ప్రత్యేకించి పత్రికా మిత్రులు కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ తోటి మీరు చెప్పే సలహాలు అభివృద్ధికి దోహదపడే విధంగా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు.